కర్రని ఎంపటినే కొట్టాడు నా ప్రియమైన. దాంట్లో ధారలపాతమైన నీరు, విస్తారమైన నీరు వచ్చి వాళ్ళు తాగినన్ని సర్వ సమృద్ధిగా దేవుడు నీటి ఓటని పుట్టించాడు. కొండలో నుంచి లేక బండలో నుంచి నీటిని తెప్పించిన దేవుడు మన జీవితం బండబారిపోయినా సరే చిగురింపచేసే దేవుడు అండి. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ యొక్క వాక్యం శ్రమల్లో నేను నీకు తోడై ఉన్నాను. ఏ కష్టమైనా, ఏ మనసు పూర్తి లేక కష్టమైనా సరే ఆ దేవుడు నీకు తోడై ఉన్నాడండి. ఎందుకంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తుల్ని యజమాని పిలిచాడు. ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. మరి దేవునికి ఇచ్చిన తలాంతుని ఎందుకు పూడ్చిపెడతాం? ఎంత సంపాదించిన ఉపయోగం లేదండి. దేవుడి సందులో గొప్పవాడుగా మిగలాలి అంటే దేవుడి సందులు గడిపి ప్రార్థన చేయి. ఏమండి, ఈరోజు కోటీశ్వరులు ఉన్నారు, చాలా మంది మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మనలాగా తినగలుగుతారా? వాళ్ళు ఏమి తినలేరు, తాగగలలేరు. వాళ్ళు టీ తాగాలన్నా సరే షుగర్ లేకుండా తాగాలి. ఏమండి, వాళ్ళు టీ తాగాలి, కనీసం పంచదార కూడా వేసుకోరు. వాళ్ళు కనీసం మంచి భోజనం చేస్తారని నాకు ఆ ట్రబుల్ ఉంది, ఈ ట్రబుల్ ఉంది, మంచి భోజనం కూడా తినలేరు వాళ్ళు. కానీ దేవుడి కృపను బట్టి మనం సర్వ సమృద్ధి నిలబడ్డా అండి. ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన ఆయుష్కాలం. దేవుని స్తోత్రం. అందుకే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని మోషేని దేవుడు గొప్ప చేశాడు. మరి ఇల్లంతట్లో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావు? వస్తున్నావు, ప్రయోజనం ఏంటి? ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు నిలబడి నీ ఆశ కోరికలన్నీ దేవాతి దేవుడు చెప్పి నా స్థితిని మార్చు, నేను నిలబడతా. నా కుటుంబాన్ని గొప్ప చేయి, నేను నిలబడతా. నా వ్యాపారం అభివృద్ధి చేయి, నేను నిలబడతాను. నీ పని నేను చేస్తా. ఒకరితో నాకొద్దు ప్రభువా, నేను నిలబడతాను. నా జీవితాన్ని బాగు చేయి, నన్ను స్థిరపరచు ప్రభు అని దేవుడి ఇంట్లో నువ్వు స్థిరంగా ఉన్నావంటే ఎంత వ్యతిరేకమైన సమస్యలైనా దేవుడి నీ మార్గాన్ని సరళం చేస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాం మనం, అతడు ఆ ఇల్లంతట్లో నమ్మకస్తుడు. చదవండి ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు దయచేసి. సంఖ్యాకాండం